అందరికీ మరణాత మోషే సుఖపవస ధ్యాన కార్యక్రమాలు 20వ రోజు నిర్గమాకాండం 20 అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనకు కనబడుతున్నాయి. 10 ఆశీర్వాదాలుగా మనము ఇది గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈ 10 ఆజ్ఞలు 10 కాపుదలలుగా మనకు కనబడుతున్నాయి. మొదటి ఆజ్ఞ దేవుడైన యెహోవా మోషేకు తెలియజేసిన ఆ నిబంధన పలకల మీద వ్రాసిన మొట్టమొదటి ఆజ్ఞ, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనా కానీ, క్రింద భూమి ఎందైనా కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందైనా కానీ ఏ రూపమును విగ్రహమును చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొకరు లేరు. నరహత్య చెయ్యకూడదు. గనుక ఆయన గొప్ప దేవుడై ఉన్నారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నేనే అని అన్నారు. ఆయనే మార్గము, సత్యము, జీవము అని సువార్తల్లో చెప్పబడింది. ఇక రెండవ ఆజ్ఞ మనము చూడగలిగితే, నా నామములు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రభు యొక్క నామము ఘనమైనది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. గనుక ఆ నామాన్ని మనము వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆ నామములో ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది. ఆ నామము అన్ని నామముల కంటే పై నామము, శక్తి కలిగిన నామము. ఇది ఒక ఆశీర్వాదము. మూడవదిగా మనము చూసే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారము ఆరాధన పరిశుద్ధంగా ఆచరించాలి. నీ కుమార్తె, నీ కుమారుడు, నీ పిల్లలు, నీ దాసీలు ఏ పని చేయకూడదు. దేవుని ఆరాధించుట గొప్ప భాగ్యమై ఉన్నది. ఇంకా మనము చూసే దీర్ఘాయుష్మంతులవుటకి తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది ఒక ఆశీర్వాదము. దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిదండ్రులను మనము సన్మానించవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనము చూస్తే వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు మన జీవితంలో ఆత్మీయ స్థితిని పెంచేటట్లుగా మనకు కనబడుతున్నాయి. మోషే గారు అగ్నిలో కూర్చున్నట్లుగా ఈ 20 అధ్యాయంలో మనకు కనబడుతుంది. మోషే యొక్క స్థితి అంత గొప్పగా కనబడుతుంది. కానీ ఇశ్రాయేలీలు ప్రభు యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు. మేము చచ్చిపోతాం, నీవు విని అప్పుడు మాతో చెప్పు, అప్పుడు మేము బ్రతుకుతాం. కానీ మోషే గారు డైరెక్ట్గా ప్రభు యొక్క స్వరము విన్నారు. ప్రభు యొక్క దివ్య రూపాన్ని అక్కడ చూస్తున్నారు. అది దైవ సన్నిధి. దేవా నాకు కనబడము, దేవా నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, దేవా అందరితో మాట్లాడము. సూక్ష్మములో మోక్షము అని దైవజనుడు దేవదాసయ్య గారు సూక్ష్మ ప్రార్థన తెలియజేశారు. ప్రతి దినము 1 గంట మనము గడిపినప్పుడు దేవుడు మనకు కూడా కనబడి మాట్లాడతారు. అతి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. తప్పకుండా అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అవసరతల కొరకు మేము ప్రార్థిస్తాం, తెలియచేయండి.